మార్నింగ్. నా పేరు డాక్టర్ హనుతేజ్, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఆర్థ్రోస్కోపిక్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో ఇవాళ కస్టమర్ అండ్ ఐఎమ్ రెగ్యులర్ కస్టమర్ టు ఇవాళ జిమ్ క్లయింట్ మన రాజు, మై డ్రీమ్ ఫిట్నెస్ నర్సీపట్నంలోని ఇవాళ 3rd యానివర్సరీ చేసుకుంటున్నాడు. అండ్ 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను రాజుతో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నాకు 2.5 yearsలో ఫిట్నెస్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇవాళ ఈ సందర్భంలోని నాకు ఫిట్నెస్ గురించి యాజ్ ఎ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ కొన్ని టాపిక్స్ మాట్లాడదాం అనుకుంటున్నా. ఫిట్నెస్ యంగ్ ఏజ్లో ఎంత ఇంపార్టెంట్, ఓల్డ్ ఏజ్లో ఎంత ఇంపార్టెంట్. సో యంగ్ ఏజ్లోని వెయిట్ లాస్కి చాలామంది ట్రై చేస్తుంది. సో వెయిట్ లాస్ యంగ్ ఏజ్లో ట్రై చేసినప్పుడు బేసికల్లీ అయ్యేవి ఎప్పుడు కూడా లిగమెంట్ ఇంజరీస్ అండ్ మజిల్ ఇంజరీస్. సో అవి ఎలా అవాయిడ్ చేసుకోవాలన్నది యూ నీడ్ ప్రాపర్ ట్రైనింగ్ ఫస్ట్. సో ఎప్పుడు వర్కౌట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, వార్మప్ ఎంతసేపు ఉండాలి, సో మజిల్ టోనింగ్ ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఉండి ఫిట్నెస్ చేస్తే డిఫరెన్స్ చాలా ఉంటుంది. వితౌట్ ఎ ప్రాపర్ ట్రైనింగ్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. నేను చాలా జిమ్లు చూశాను ఇప్పుడు దాకా, నేను చాలా జిమ్స్లోకి వెళ్ళాను. బట్ ట్రైనింగ్ ఈజ్ డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ యంగ్ ఏజ్ గ్రూప్. ఎనర్జీ ఉంటుంది, మీ ఆ ఎనర్జీని ఎలాగా పెట్టాలనేది మీకు తెలియాలి. సో దట్ ఈస్ హౌ యూ కెన్ అవాయిడ్ ఇంజరీస్, మజిల్ ఇంజరీస్. అండ్ ఒక్కసారి లిగమెంట్ ఇంజరీ అయితే బోన్ ఇరిగితే 2-3 నెలల్లో కలిసిపోతుంది. మజిల్ స్ట్రెంగ్త్ లేకుండా వాకింగ్ చేస్తే ఫ్రిక్షన్ ఎక్కువయ్యి జాయింట్లోని అరుగుదల ఎక్కువైతుంది తప్ప ఏ రకంగా ఉపయోగం ఉండదు 50 ఏళ్ళ తర్వాత. సో అది యాజ్ అ డాక్టర్ నేను నా పేషెంట్స్కి నేను చెప్తానే ఉంటాను ఎప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి. ద సేమ్ టైం మన జిమ్లో నేను నా వీలైనంత జిమ్ నా ద్వారా మన రాజు కూడా రెగ్యులర్గా అది చెప్తుంటాడు. సో ఆ నోషన్ తీసేయండి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓల్డ్ ఏజ్లో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంపార్టెంట్, అంతే కదా రాజు. కాకపోతే అలవాటు అవ్వడానికే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి అలవాటు అయితే ట్రైనర్ అవసరం లేదు, కానీ అలవాటు అయ్యి ఎలా చేయాలనేది తెలుసుకునేంత వరకు ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కన్నా బెటర్ రిజల్ట్స్ ఎప్పుడూ ఉంటాయి. 70 years వాళ్ళకి కూడా ప్రాపర్గా వెల్ ట్రైన్డ్ చేస్తే దట్ హ్యాస్ మోర్ రిజల్ట్ దాన్ 5 kilometers మ్యారథాన్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్సెస్ కార్డియో, ఎస్ డెఫినెట్లీ. అండ్ ఐఎమ్ అ పర్సన్, నాకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏ ఏజ్ గ్రూప్లో అన్నా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ హ్యాస్ బెటర్ ఎఫెక్ట్స్ దాన్ కార్డియో. ఈవెన్ యంగ్ ఏజ్లో కూడా మనం ఒక ట్రెడ్మిల్లో రన్ చేస్తే లెట్స్ సే సడన్గా యూ నీడ్ టు స్టాప్. ఏసియల్ ఇంజరీస్, మెనిస్కల్ ఇంజరీస్ అవంత ఈజీగా మానవు. కంపల్సరీ సర్జరీకి వెళ్ళాల్సిందే, 2 years అయినా 3 years అయినా. బట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఎస్ డెఫినెట్లీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా ఇలాంటి ఇంజరీస్ ఉంటాయి. కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల మజిల్ ఒకటే కాదు, బోన్ ఆస్టియోపోరోసిస్ అనేది తగ్గుతుంది. సో ది న్యూవర్ స్టడీస్ మనకి ఏంటంటే యంగ్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ రెండాటిల్లో కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బోన్ క్వాలిటీ, ఆస్టియోపోరోసిస్ తగ్గుతుంది. సో లాట్ ఆఫ్ స్టడీస్ మాట. సో ఆఫ్టర్ 50s స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. అసలు 50 తర్వాత కార్డియో చేయకూడదు. మనకి ఇప్పుడున్న దాని ప్రకారం, నోషన్ ప్రకారం 50 తర్వాత వాకింగే చేయాలి. నేను బరువులు ఎత్తడం ఏంటి, అమ్మో నాకు ఏదోటి పట్టేస్తుంది, అసలు తప్పదు. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తేనే మజిల్ టోనింగ్, దానివల్ల ఆస్టియోపోరోసిస్ కూడా తగ్గుద్ది, బోన్ క్వాలిటీ పెరుగుద్ది. సో విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా పేషెంట్స్ ఎవరైతే కన్వర్ట్ అయ్యారో అందరికీ కూడా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ 50 తర్వాత. వెయిట్ లాస్ అనేది అందరికీ చాలా అవసరం. అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫిట్నెస్ మైండ్ సెట్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఫ్యాట్ లాస్ అనేది అందరికీ కావాలి, అందరూ చేస్తూ ఉంటారు. కానీ చేసినప్పుడు దానికి కేర్ తీసుకోవాలి. అంటే వెయిట్ లాస్ ఫస్ట్ జిమ్కి వెళ్ళగానే ఏం చేస్తారు, కార్డియో ఎక్కే ట్రెడ్మిల్ 1 గంట సేపు చేసే, అది ఉపయోగం లేదు. 1 గంట సేపు చేస్తే అంత వెయిట్తోని నువ్వు 1 గంట సేపు వాకింగ్ చేస్తే జాయింట్ మీద చుట్టూ ఉండే సన్న లెగమెంట్స్ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది, దానివల్ల ఇంజరీస్ ఎక్కువైతాయి. సో లోడ్ అంతా కూడా జాయింట్ తీసుకుంటాం.
సో ఇయర్ నీస్ మొత్తం అంతా జాయింట్ మీదే పడుతుంది, వెయిట్ అంత వెయిట్. సో ఆ టైంలో మనం ఫస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్, జాయింట్ చుట్టూ ఉండే మజిల్స్ని స్ట్రెంథన్ చేసుకుంటే జాయింట్ మీద లోడ్ తగ్గుతుంది. కార్డియో చేయండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఎట్ ద సేమ్ టైం చాలామంది వచ్చినప్పుడు జిమ్కి రాగానే ఫస్ట్ వార్మప్ చేయకుండా ఫస్ట్ ట్రెడ్మిల్ ఎక్కేస్తారు. ట్రెడ్మిల్లే వార్మప్ అనుకుంటారు. ట్రెడ్మిల్ వార్మప్ కాదు. ఇప్పుడు ట్రెడ్మిల్ వార్మప్ కింద తీసుకుంటే కంపల్సరీ యూఆర్ ప్రోన్ ఫర్ మెనిస్కల్ టేర్స్. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలామంది మెనిస్కల్ టేర్, చిన్న పెయిన్, సంవత్సరం నుంచి ఉంది, 2 సంవత్సరాల నుంచి ఉన్నాయంట. చూస్తే మెనిస్కల్ టేర్. ఏంటంటే నేను పెద్దగా ఏం చేయలేదు సార్, ఓన్లీ ట్రెడ్మిల్ చేశాను సార్. అదొక్కటి చాలు. ద మోస్ట్ హైలీ రేటెడ్ వర్కౌట్ అంటే ట్రెడ్మిల్. రన్నింగ్ ఇస్ ద మోస్ట్లీ హైలీ రేటెడ్. ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు బి రేటెడ్ సో మచ్. ఓవర్ రేటెడ్ వర్కౌట్ అంటే ట్రెడ్మిల్. దానివల్ల ఇంజరీస్ తప్ప ఏముండదు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఈజ్ వెరీ అండర్లీ రేటెడ్. అందరికీ ఒక నోషన్, బరువులు ఎక్కువ ఎత్తితే యంగ్ పేషెంట్స్కి ఏమో హార్ట్ అటాక్లు వచ్చి, బరువులు ఎక్కువ ఎత్తాడు, హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయాడు. అది చూడ ఆ యాక్టర్ కర్ణాటక యాక్టర్ మనకి పునీత్ రాజ్ కుమార్. సో హీఈస్ అ ఫిట్నెస్ ఫ్రీక్. కానీ మేబీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ యాడ్. డెఫినెట్లీ యాక్టర్స్ అన్నాక ఎంతో కేర్ తీసుకుంటారు డైట్లోని, దీంట్లోని వర్కౌట్, ట్రైనింగ్, రెగ్యులర్ ట్రైనింగ్. కానీ అలాంటి వాడు హార్ట్ అటాక్ అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. వాట్ ఎవర్ అదర్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా బోల్డ్ అని. స్లీప్ మ్యాటర్స్. ట్రైనింగ్ మనం చేసామంటే, 2 hours చేసామంటే దానికి తగ్గట్టు స్లీప్, రికవరీ ఉండకపోతే మజిల్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ అవ్వదు. ఇంజరీ అయిన మజిల్ కూడా రికవర్ అవ్వదు. సో ఆల్ ట్రయాంగులేషన్. సో దిస్ ఇస్ వీ కాల్ లైక్ 3 things: స్లీప్, వర్కౌట్, రికవరీ ఫేజ్. డైట్, రెస్ట్, వర్కౌట్. ఒక్కటే చేసినా స్లీప్ లేకపోతే రికవరీ ఉండదు, డైట్ లేకపోయినా రికవరీ ఉండదు. సో సైడ్ ఎఫెక్ట్స్ తప్ప గుడ్ ఎఫెక్ట్స్ రావు. మనం చేయాల్సింది చేస్తున్నాము, కానీ రికవరీ కావాలిగా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు ఈ అకేషన్ వల్ల 3rd anniversary ఆఫ్ మై డ్రీమ్ ఫిట్నెస్ నర్సీపట్నం రాజు వల్ల నాకు ఈ అవకాశం దొరికింది మాట్లాడడానికి. అండ్ దిస్ ఇస్ ఈ బర్నింగ్ టాపిక్స్ చాలా రోజుల నుంచి ఏదో రకంగా ఐ వాంట్ టు టెల్ పీపుల్ అని అనుకుంటున్నా. ఈ రకంగా ఆప్షన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ రాజు.